ఇప్పుడు ఈ సినిమా మీరు అనుకుంటున్నారు సక్సెస్ అయిందని, నెక్స్ట్ సినిమాలు మళ్ళీ మీరే రిస్క్ తీసుకొని అన్ని ప్రొడ్యూస్ చేసావన్నీ చేస్తారా? ప్రొడ్యూసర్స్ వస్తున్నారు, ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ లాక్ అయినాయి అండ్ గోయింగ్ ఆన్. చూడాలి. ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్? మరి చెప్పకూడదు, ఒకసారి అనౌన్స్ చేస్తా, ఆ రోజు మిమ్మల్ని పిలిపిస్తా, నేను రాను, ఇంకా మీకు స్వీట్ నోట్లో పెట్టి మరీ చెప్తా. ఇంకా నేను రాను. ఎందుకు రారు? నాకు ఇక్కడికి ఈ సినిమాకి చాలా బోర్ కొట్టింది, ఇంకా నెక్స్ట్ సినిమా అంటే ఇంకా బోర్ కొడుతుంది. నాలాంటి బోర్ కొట్టాడు, లైఫ్ లాంగ్ ఉండాలనిపిస్తాడు. ఇప్పుడు చెప్తున్నా చూడండి, ఆ సినిమా మీరు అన్నట్టు మీ వాళ్ళకి నచ్చుంటదేమో, నాకైతే నచ్చలేదు. సినిమాలో చాలా బూతులు ఉన్నాయి. వింటున్నారా? రేపు నీకు పెళ్లి ఇప్పుడు మీరు నాకు అందుకే నేను అదే అంటున్నా, మీరు ప్రొఫెషనల్ ఉన్నప్పుడు ప్రొఫెషనల్ విషయాలకు మీకు అనవసరం. పర్సనల్ మాట్లాడండి, సినిమా గురించి మాట్లాడుతున్నా, సినిమా గురించి డిస్కస్. అందంగా ఉన్నారు, అదే అంటున్నా, నోరు వదుపులో పెట్టుకుని మాట్లాడని అంటున్నాయి. కమ్మలు మర్యాదగా ఉండదండి. ఇప్పుడు ఇవన్నీ చాలా, ఇప్పుడు నాకు కోపం తెప్పిస్తున్నారు. అంటే ఏమన్నా ఉంటే విసిరేస్తా, నిజంగా నాకు అంత కోపం మీరు అంటే చెప్పి పట్టుకుంటా, మళ్ళీ మీకే ఇస్తా. ఇంకా చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. సో నేను సినిమా గురించి మాట్లాడుతున్నాను కాబట్టి దాని గురించి డిస్కస్. సినిమా బ్లాక్ బస్టర్ అండి, ఆల్రెడీ పీపుల్ ప్రూవ్డ్ ఇట్. మీరు నేను డిస్కస్ చేసేది. ప్రూఫ్ చూపియండి. ఓపెన్ చేయండి, యు హావ్ యువర్ ఫోన్ డిజిటల్ నా, ఓపెన్ ఇట్ అండ్ రీడ్ ద థంబ్నెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్. మొత్తం వాళ్ళే వీళ్ళని తీసుకొచ్చి ప్రమోట్ చేపిస్తున్నారు. No, it's not like that. నాకు 3.58. సరే I'll tell you one thing. సో బుక్ మై షో ముంబైలో ఉంటుంది. బుక్ మై షో అనేది ముంబైలో ఉంటుంది. ఐఎమ్ నాట్ హియర్, నేను లేను అక్కడ. అండ్ ఆల్సో మన మాట వాళ్ళు అసలు వినరు. బుక్ మై షో వాళ్ళు బాంబేలో కూడా మీ మనుషులు ఉన్నారేమో. బుక్ మై షో వాళ్ళు ప్రపంచంలో ఎవరి మాట వినరు. వాళ్ళకంటూ ఒక అథెంటిక్ వాల్యూ ఉంటుంది, అథెంటిక్ థింగ్స్ ఉంటాయి. ఐ షో యూ సంథింగ్, జస్ట్ వెయిట్. బుక్ మై షోలో డెడ్ పూల్ హాలీవుడ్ మూవీ, రాయన్ తమిళ్ మూవీ, శ్రీకాంత్ రెడ్డి లారీ మూవీ, ప్రభాస్ అన్న కల్కి మూవీ, ఈ 4 మీద జనాలకు ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంది, ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని దీని అర్థం. బాంబేలో కూడా, బాంబే కాదు, ఓవరాల్ తెలుగు స్టేట్స్ లో ఉన్నటువంటి లీడ్ ఇది. నేను ఎడిట్ చేసింది కూడా కాదు, అది ఎడిట్ చేసింది కూడా కాదు. ప్రభాస్ అన్న కల్కి. ఎవరికి తెలుసు? యూ కెన్ సర్ఫ్ నా, మీరు మంచి ఎడిటర్ కదా, మంచి ఎడిటర్ కదా, మీరు బాగా ఎడిట్ చేసుకో. నేను యథానని చెప్తున్నారు తప్ప నా కష్టాన్ని గుర్తించరు. నాకు వచ్చిన రిజల్ట్ మాత్రం అప్రిషియేట్ చేయరు. కష్టాన్ని చూసి గుర్తించాలి చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్కరు గుర్తించారు. చూడు, ప్రభాస్ అన్న ఆయన ఫ్యాన్ నేను. ఆయన పక్కన నాది లిస్టింగ్ ఏంటంటే దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ద ఫస్ట్ మూవీ. ఇంకా అంతకన్నా లేకపోతే ఇదే మీకు ఆన్సర్. అవన్నీ కాదండి, మిగిలిన భాషలో కూడా చేశారు కదా. మిగిలిన భాషలో చూడండి, ఆల్రౌండ్ మాస్ బ్లాక్ బస్టర్ ఎంత, తమిళ్ ఆల్రౌండ్ మాస్ బ్లాక్ బస్టర్ ఎంత రిలీజ్. మా డిస్ట్రిబ్యూటర్ వేయించింది, నేను కూడా వేయించింది కాదు. ఎవరికి తెలుస్తుంది ఎవరు వేయించుకోరు? మీరు మంచి ఎడిటర్, మీ దగ్గర మంచి క్రియేటివిటీ. ఇంకేం మాట్లాడలేం. ట్రోలింగ్ గా చేయొద్దండి, ప్రొఫెషనల్ గా చేయండి ఇంటర్వ్యూని. మిగిలిన భాషలు అన్నారు కదా, తమిళ్ అన్నారు, కన్నడ అన్నారు, బెంగాలీ అన్నారు, అవన్నీ అన్నారు. మరి దాని పరిస్థితి ఏంది? మీలాంటి వాళ్ళని అరిచి నా గొంతు ఎట్లా పోయింది. నేను ఏం అడుగుతున్నా, మీరు ఏం చెప్తున్నారు? వాటిల్లో నెక్స్ట్ వీక్ రిలీజ్ అయితే రిజల్ట్ బట్టి వాళ్ళకి అమ్మేసాం, మార్కెట్ అయిపోయింది. అయితే వాళ్ళు రిజల్ట్ బట్టి థియేటర్కి వెళ్ళాలా, అక్కడ డైరెక్ట్ ఓటీటీకి వెళ్ళాలా, అక్కడ ఆ వీక్ ఉన్నటువంటి థియేటర్స్ కాంపిటీషను, మూవీ కాంపిటీషను, దీని పబ్లిసిటీ పెడితే రిజల్ట్ ఎలా ఉంటుంది ఆలోచించి వాళ్ళు తీసుకున్నారు. దాన్ని బట్టి వాళ్ళు రిలీజ్ లేదా చూస్తారు. వన్స్ దే కాల్ మీ ఐల్ గో ఫర్ ప్రమోషన్స్. అక్కడ రిలీజ్ అవుతుంది. ఇక్కడ 40 మంది సీటింగ్ అయ్యారా అని చెప్తున్నారు, అక్కడ 10 మంది అని వచ్చి ఉంటారంటారా? ఆ లాంగ్వేజ్ వాళ్ళదే కదా, గట్టిగానే వచ్చే ఛాన్స్ ఉంది. ట్రైలర్ నచ్చింది చాలా మందికి. అదర్ లాంగ్వేజెస్ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అండ్ బెంగాలీ నచ్చింది. పీపుల్ లైకింగ్ ఇట్. వాళ్ళకి అమ్మేశారా? వాళ్ళకి అమ్మేశాం. ఎంత వచ్చింది అంటారు దాంట్లో లాభం? మరి అన్ని చెప్పకూడదు, ఇట్స్ పర్సనల్ థింగ్, బిజినెస్ థింగ్స్. చెప్పండి, మీరు అన్ని ఓపెన్ గా ఉంటారు కదా యూట్యూబ్ లో. మీరేమన్నా సీఏనా లేకుంటే ఏమన్నా చార్టెడ్ అకౌంటెంట్, బ్యాంక్ ఎంప్లాయీ అండ్ ఐటీ ఎంప్లాయీ? అన్ని ఓపెన్ గా చెప్తా అంటారు కదా. ఇట్స్ నాట్ నెసెసరీ. సర్లే గానీ ఇప్పుడు యూట్యూబ్ లో స్టాటిక్స్ మీకు ఎందుకు చెప్పాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.